ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని 7, 8వ వార్డులలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో కలియ తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యంగా 7, 8 వార్డులలో అర్హులకు వితంతు పెన్షన్లు రావడం లేదని కొందరు తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. సాగర్ నీటి పైప్ లైన్లు లీకేజీలు అధికంగా ఉన్నాయని తన దృష్టికి మహిళలు తీసుకొచ్చారన్నారు. అక్కడక్కడ మురుగు కాలువలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆయన అన్నారు. అక్కడక్కడ రోడ్లు అసంపూర్ణంగా ఉన్నాయన్నారు. ఈ సమస్యలను 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు తక్షణమే స్పందించి 2-3 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు కొత్త పెన్షన్లకు కొత్త రేషన్ కార్డులు కావాలని శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అనంతరం సమస్యల పరిష్కారమే అజెండాగా ABN ఆంధ్రజ్యోతి వారు నిర్వహించిన చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలు కొన్ని సమస్యలు గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఇది చర్చా వేదికలో శాసనసభ్యులు వారు మాట్లాడుతూ కొందరు రేషన్ కార్డులు కొత్తవి కావాలని కోరారని, కొత్త పెన్షన్ల కోసం తన దృష్టికి తీసుకొచ్చారని, కొన్ని చోట్ల కరెంటు పోల్స్ పాడయ్యాయి తన దృష్టికి తెచ్చారని, వాటర్ లీకేజ్ సమస్య ఉన్నదని కొందరు తన దృష్టికి తెచ్చారని, వీటన్నింటినీ 1 నెలలోపే పరిష్కారం చూపిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పిదాల వల్ల 65% ప్రజలకు మాత్రమే సాగర్ నీరు అందుతుందని, దాన్ని కూడా త్వరలోనే కొత్త టెండర్లు పిలిచి ప్రతి కుటుంబానికి సాగర్ నీరు అందేటట్లు చేస్తానన్నారు. ఈ చర్చా వేదికలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు IV సుబ్బారావు గారు, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్యాకింగ్ మిషన్ కూడా రిపేర్ చేపిస్తా ఉన్నాం. ప్యాకింగ్ మిషన్లు ఇప్పుడు పట్టించుకోకుండా మూలన పెడితే ప్యాకింగ్ మిషన్ కూడా రిపేర్ చేపిస్తా ఉన్నాం. ప్యాకింగ్ మిషన్లు తీసేసి రేపటి నుంచి షెడ్యూల్ ఇస్తాం. ఏ రోజు మీ వార్డులోకి ప్యాకింగ్ మిషన్ వస్తుంది, ఏ రోజు కాలువ తీసేవాడు వస్తాడు అని చెప్పి మొత్తం మీకు షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీకు పని జరగకపోతే అడగండి. టౌన్ మొత్తం 35 వార్డులలో షెడ్యూల్ ఇస్తాం. అవసరమైతే 10 మంది లేబర్ని పెంచుతాం. మీకు ఎక్కడైనా సమస్య ఉంది, మీ కాలువలు తీయలేదంటే మా దృష్టికి తీసుకురండి. మా ఏరియాలో ఈరోజు డ్రైనేజ్ తీయలేదు, మా ఏరియాలో ఈరోజు నీళ్లు వదలలేదని మీరు చేసేటువంటి కార్యక్రమాలని ఇంకొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. రోజు 100 మందిని తిరుగుతా ఉన్నాం. ఎందుకు తిరుగుతా ఉన్నాం? నా పని అయిపోయిందని గెలిపించారని చెప్పి ఇంట్లో పడుకోవచ్చు. కానీ ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మనం కంపల్సరీ వార్డులలోకి పోవాలి. ఏం సమస్యలు తెలుస్తాయి, తెలిసిన వెంటనే పరిష్కారం చేయొచ్చు అని చెప్పి ఈరోజు వస్తా ఉన్నాం. ఈరోజు చేసుకుంటూ పోతాం 100%. త్వరలో ఈ టౌన్ మొత్తానికి రోడ్లు, కాలువలు, డ్రైనేజ్ ఇటువంటి ఏ సమస్య లేకుండా చేయాలనేది ఇది. అయితే అన్ని ఒకటిలో జరగవు. కొందరైతే నేను ఇంకా 6 నెలలే, 7వ నెల ఉద్యోగంగా 7వ నెల జీతం కూడా మాకు పడలా. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది, రేపు పొద్దున ప్రభుత్వము ఇది అయిపోతుంది, మా సంగతి ఏంది అన్నట్టు ఫీల్ అవుతా ఉన్నాం. మేము 5 సంవత్సరాలు, రాబో 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్నది, మీకు 100% న్యాయం జరుగుతుంది. మన టౌన్ మనం కాపాడుకుందాం, మన టౌన్ మనం బాగుపరుచుకుందాం. దానికి సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా వేడుకుంటా ఉన్నా. అలాగే